సో గైస్, ఈ నెక్లెస్ ఎలా ఉంది? నాకైతే చాలా రోజుల తర్వాత ఒక చక్కటి పచ్చల నెక్లెస్ చూశానండి. ఇవన్నీ మన ముందు తరాల వాళ్ళు, మన అమ్మమ్మలు, నానమ్మలు, లేదా ఆ టైంలో తప్ప ఈ జనరేషన్లో ఈ పచ్చలు దొరకటం అనేది చాలా అరుదైపోయిందండి. చాలా అది ఆ లభ్యత అనేది తగ్గిపోయింది బాగా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇండియాలో దొరకడం కష్టమైపోయింది. ఇవి జనరల్గా ఏంటంటే డిఫరెంట్ మైన్స్ నుంచి రావాలండి. అవి ఎక్కడి నుంచైనా రావచ్చు. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి రావచ్చు, లేదా మనకి ప్రాసెసింగ్ యూనిట్స్ అయ్యి సింగపూర్ లాంటి కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చు, సిలోన్ నుంచి రావచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే కస్టమ్స్ బాగా విపరీతంగా పెరిగిపోవటం, ప్రైస్ ఎఫోర్డ్ చేయటం అనేది అందరికీ కష్టతరంగా మారింది, చేసేవాళ్ళకి చేయించుకునే వాళ్ళకి. సో ఆ విధంగా నిదానంగా ఈ నిజమైన పచ్చలు అనేవి మార్కెట్ నుంచి ఆల్మోస్ట్ తీసివేయబడ్డాయండి. వాటి ప్లేస్లో ఇమిటేషన్ వచ్చేసి ఎలా వచ్చినాయి అంటే వాటినే మనం పచ్చలు అని ధరించే పొజిషన్ వచ్చేసింది. తప్పకండి, ఇంకా అమ్మేవారికి కొనేవారికి ఇద్దరికీ తప్పని పరిస్థితి. బట్ మీరు చూస్తున్న ఈ నెక్లెస్లో పచ్చలు ఏవైతే ఉన్నాయో ఈచ్ ఆల్మోస్ట్ అబౌట్ 2.5 క్యారెట్స్ అండి. 2 క్యారెట్స్ నుంచి 2.5 క్యారెట్స్ వరకు స్టోన్స్ ఇందులో వాడాం ఒక్కొక్క పీస్. సో ఆ పచ్చలు మీరు చూస్తే మీకు ఒక ప్రోవెర్బ్, ఒక సామెత చెప్పమంటారా? మచ్చలేందే పచ్చ కాదు. ఇది మన పెద్దవాళ్ళు అన్నమాట అండి, నా మాట కాదు ఇది. అంటే రియల్ పచ్చలో మచ్చ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, ఎందుకంటే అది న్యాచురల్గా భూమిలోంచి దొరికేది కాబట్టి.